ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది కారు గురించి కాదు, మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద డబ్బు తప్పిదం గురించి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్నతో మొదలెడదాం. మీరు సంపాదిస్తున్న డబ్బు మీకోసం పనిచేస్తున్నదా, లేదా మీరు డబ్బు కోసం పనిచేస్తున్నారా? ఈ రెండింటి మధ్య తేడా చాలామందికి అర్థంగాదు. ఎందుకంటే మనకు చిన్నప్పటినుంచి నేర్పింది ఒకటే: జాబ్, జీతం, ఖర్చు, ఈఎంఐ, మళ్లీ జాబ్, ఇదే జీవితమని. కాని ఈ చక్రంలో ఒక సైలెంట్ విలనుంది. అదే కార్ ఈఎంఐ. మీరెప్పుడైనా గమనించారా? కారు తీసుకున్న రోజు మనలో ఒక రకమైన గర్వం. ఫోటోలు, రీల్సు, స్టేటస్లు, బంధువుల ప్రశంసలు. అప్పటివరకు బాగానే ఉంటుంది. కాని అసలు కథ రెండో నెల నుంచి మొదలవుతుంది. ఈఎంఐ కట్టయిందా? బ్యాలెన్స్ ఎంత మిగిలింది? ఇంకా ఎన్ని సంవత్సరాలు? ఇది ఎవరూ చెప్పరు. ఎందుకంటే ఇది ట్రెండింగ్ టాపిక్ కాదు. కాని ఇది ప్రతి ఇంట్లో జరుగుతున్న నిజం. ఇప్పుడు అసలు బేసిక్ విషయం చూద్దాం. కారు అంటే ఏమిటి? అసెట్ అనుకుంటున్నారా? కాదు. కారు ఒక డిప్రీషియేటింగ్ ఆబ్జెక్ట్. మీరు షోరూం బయట అడుగుపెట్టగానే దాని విలువ పడిపోతుంది. మొదటి సంవత్సరం 20%, రెండో సంవత్సరం ఇంకో 15%, మూడో సంవత్సరం ఇంకో 10%. 3-4 సంవత్సరాల్లోనే దాని విలువ సగం. కాని లోన్ ఎలా ఉంటుంది? పూర్తిగా రివర్స్. మొదటి సంవత్సరాలు ఎక్కువ ఇంట్రెస్ట్, చివరి సంవత్సరాలు ఎక్కువ ప్రిన్సిపల్. అంటే మీ డబ్బు వెళ్లే వేగం ఎక్కువ, మీ ఆస్తి విలువ తగ్గే వేగం ఇంకా ఎక్కువ. ఇది నష్టం కాకపోతే ఇంకేమిటి? ఇప్పుడొక నిజమైన ఉదాహరణ చూద్దాం. రాము అనే వ్యక్తి నెలకి 40,000 సంపాదిస్తున్నాడు. అతను 8 లక్షల కారు తీసుకున్నాడు. 5 సంవత్సరాల లోన్, ఈఎంఐ 17,000. అతనికనిపించింది, నెలకి 17,000 కదా, మేనేజ్ అవుతుంది అని. కాని రియాలిటీ ఏంటి? జీతంలో సగం ఇప్పటికే ఖర్చయింది. ఇంటి అద్దె, ఫుడ్, ఇంటర్నెట్, పెట్రోల్, ఇన్షురెన్స్, సర్వీస్. చివరికి సేవింగ్ జీరో. ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ వస్తే క్రెడిట్ కార్డ్. అదే ఇంకో ట్రాప్. ఒక లోన్ మరో లోన్ని పుట్టిస్తుంది. ఇది స్నోబాల్ ఎఫెక్ట్. ఇంకో విషయం ఎవరూ చెప్పరు. లాంగ్ టర్మ్ కార్ లోన్స్. ముందు 3 సంవత్సరాలు, తర్వాత 5, ఇప్పుడు 7-8 సంవత్సరాలు. ఈఎంఐ చిన్నగా కనిపిస్తుంది. కాని మీ జీవితంలో ఒక భాగం బ్యాంక్కి బందీ. మీరు జాబ్ మార్చాలనుకున్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ముందు గుర్తొచ్చేదేమిటి? ఈఎంఐ ఉంది అని. ఇది ఫ్రీడమ్ కాదు, ఇది ఫైనాన్షియల్ జైలు. ఇప్పుడు అసలు కారణం చూద్దాం. ఎందుకు మనమిలా చేస్తున్నాం? స్టేటస్, సమాజం, కంపారిజన్. పక్కింటోడు కొత్త కారు తీసుకున్నాడు, ఫ్రెండ్ ఆఫీస్లో కొత్త మోడల్, రిలేటివ్ ఫంక్షన్లో ప్రశ్న, మీరింకా అదే కారా? కాని ఒక నిజం ఉంది. వాళ్ళు మీ ఈఎంఐ కడతారా? కాదు. మీ బ్యాంక్ అకౌంట్ ఎవరికీ కనిపించదు. కాని మీ కార్ మాత్రం అందరికీ కనిపిస్తుంది. అందుకే ఈ ట్రాప్ వర్కవుతుంది. ఇప్పుడు మరో బలమైన విషయం: ఆపర్చునిటీ కాస్ట్. మీరు ప్రతీ నెల 20,000 ఈఎంఐ కడుతున్నారని అనుకోండి. అదే 20,000 మీరు ఎస్ఐపిలో పెట్టి ఉంటే 15 సంవత్సరాలు. మీరు కారు మార్చేశారు, కారు పాతబడిపోయింది. కాని ఆ డబ్బు మీకోసం పనిచేస్తూనే ఉంటుంది. ఇది డిఫరెన్స్. ధనవంతులు ఎలా ఆలోచిస్తారు? వాళ్ళు కారు తీసుకోరని కాదు, వాళ్ళు టైమింగ్ చూస్తారు. ముందు సంపాదన, ముందు ఇన్వెస్ట్మెంట్, ముందు ఫ్రీడమ్, తరువాత సౌకర్యం. వాళ్ళడుగుతారు, ఈ కార్ నా లైఫ్ని ముందుకు తీసుకెళ్తుందా, లేదా నన్ను నెమ్మదిగా ఆపేస్తుందా? స్మార్ట్ నిర్ణయాలేంటి? కొత్త కారు అవసరం లేదు. 2-4 సంవత్సరాల పాత కారు. డిప్రీసియేషన్ అయిపోయింది. తక్కువ లోన్ లేదా క్యాష్. ఈఎంఐ మీ ఆదాయంలో చిన్న భాగం మాత్రమే. జీతం పెరిగితే
కార్ అప్గ్రేడ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ అప్గ్రేడ్. చివరిగా ఒక్క మాట, కారు చెడు కాదు, కానీ చెడు టైమింగ్లో తీసుకున్న కారు చాలా ప్రమాదకరం. మీ జీవితంలో మీరు తీసుకునే ప్రతి ఈఎంఐ మీ ఫ్యూచర్ మీద ఒక సంతకం. ఈ వీడియో చూసిన తర్వాత మీ తదుపరి కార్ నిర్ణయం భావోద్వేగంతో కాదు, లెక్కతో తీసుకోండి. ఎందుకంటే స్టేటస్ తాత్కాలికం, ఫ్రీడమ్ శాశ్వతం.